నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? హనీ శాండ్విచ్. హనీ శాండ్విచ్. సో శాండ్విచ్ విత్ హనీ. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? డాబర్ హనీ, దాల్చిన చెక్క పొడి, బటర్, బ్రెడ్ స్లైసెస్. ఓకే స్వాతి గారు, కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా? మరి హనీ శాండ్విచెస్ తయారు చేద్దామా? ఓకే, తయారు. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బౌల్ ఈ 3 కలిపేసుకుందాము. ఓకే, ఫస్ట్ బౌల్ తీసుకున్నాము. అందులో 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి, బటర్ వేస్తున్నాను. ఓకే, ఫస్ట్ దాల్చిన చెక్క పొడి, తర్వాత వెన్న వేస్తున్నారు, తర్వాత డాబర్ హనీ. డాబర్ హనీ. డాబర్ హనీని ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఇది మార్కెట్లో దొరికే అన్నిటికంటే ఇది స్వచ్ఛంగా ఉంటుంది. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు మీరు? దాదాపు చాలా ఇయర్స్ నుంచి. ఎన్ని ఇయర్స్? ఓకే, బాగా కలపాలండి ఇది. దాల్చిన చెక్క పౌడర్, అలాగే వెన్న, హనీ. అది కూడా డాబర్ హనీ. డాబర్ హనీ వల్ల ఉపయోగాలు ఏంటండి? అంటే చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నా అన్నారు కదా. ఇది త్వరగా జీర్ణం అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే మెయిన్ అమ్మాయిలకైతే స్కిన్ గ్లో కంపల్సరీ కదా. సో మీ రహస్యం అదేనమాట. నేను ఫస్టే అన్నాను ఏంటి ఇంత స్లిమ్గా ఎలా ఉన్నారు, తర్వాత చెప్దామని మీకు. నాకే ట్విస్టా? ఇప్పుడు దాకా మాట్లాడలేదు అనగా నాకే పడుతున్నాయి ట్విస్ట్లు ఇక్కడ. ఇది బాగా మిక్స్ అవ్వాలి. సో కలిపారు కదా, ఇంకా సరిపోతుందా? సరిపోతుందండి. బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాం. దీనికి చుట్టూ కట్ చేసి పెట్టుకొని ఇక్కడ స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఓకే, ఆ బ్రౌన్గా ఉండేదంతా తీసేసుకోవాలి. మిడిల్లో కాకుండా ఇలా క్రాస్గా కట్ చేశారు. తినడానికి వీలుగా ఉంటుంది, పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఓకే, శాండ్విచెస్ టైప్లో షేప్ అయితే మనకు అలా కట్ చేసుకోవాలి. సో అందులోనూ ఇది స్వీట్ కదా, స్వీట్ ఐటమ్. హనీ అనగానే పిల్లలు చాలా ఇష్టపడతారేమో. మీ బాబు కూడా బాగా తింటాడా? తింటాడండి. సో స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో అంటే స్నాక్ ఐటెంలో పెడుతూ ఉంటారా? పెడుతుంటాను. సో డాబర్ హనీ మీ వాడు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటాడా? తింటాడండి. చిన్నపిల్లలకి బాగా ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది కదండి ఇది. అవును. మరి మీ వాళ్ళకి అందరికీ చెప్తున్నారా? చెప్తాను. ఇంట్లో చిన్నపిల్లలకి అంటే టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది కదా. చాలా ఈజీ కూడా కదండి ఇవి చేయడం. జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఫాస్ట్గా వితిన్ 15 minutes లోపే. 5-10 minutes అంతే. 5-10 minutes. ఓకే, నాకన్నా మీరే ఫాస్ట్గా ఉన్నారు. నేను అనుకున్నాను ఇవన్నీ తీయడం పెట్టుకోవడం కొంచెం టైం పడుతుంది, ఒక 5-10 minutes. ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు కదా. దాల్చిన చెక్క పొడి, బటర్ ఉంటుంది ఆల్రెడీగా. బటర్ ఉంటుంది, హనీ కూడా మనకి రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేస్తాం కాబట్టి ఉంటుంది. అయిపోయినట్టేనా అండి? కొంచెం ఉంది. హనీతో గార్నిష్ చేస్తే అయిపోతుంది. హనీతో గార్నిషింగ్. ఓకే, మిడిల్లోనే కాకుండా పైన కూడా గార్నిష్ చేస్తే స్వీట్గా ఉంటుంది కదా. స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది, ఇంకా టేస్ట్ బాగుంటుంది. అయిపోయిందండి. చాలా బాగుంది కూడా లుక్ ఇప్పుడు చూడడానికి. అంటే పిల్లల్ని అట్రాక్ట్ చేయడంలో ఇదొక పద్ధతి. అవును. ఆడియన్స్ కూడా చెప్పిన తర్వాత మనం టేస్ట్ చేద్దాం. ఓకే, స్వాతి గారు చేసిన హనీ శాండ్విచెస్ టేస్ట్ చేయడానికి రెడీ అయిపోయండి. హనీ శాండ్విచెస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. హనీ శాండ్విచ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్, వెన్న, తేనె, దాల్చిన చెక్క పౌడర్. హనీ శాండ్విచ్ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ ముక్కల్ని తీసుకుని చుట్టూ ఉన్న బ్రౌన్ లేయర్ని కట్ చేసి వాటిని క్రాస్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో దాల్చిన చెక్క పౌడర్, కొద్దిగా వెన్న, డాబర్ హనీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్కి రాసి ఒకదానిపై ఒకటి పెట్టి తేనెతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, నోరూరించే డాబర్ హనీ స్పెషల్ ఐటమ్ హనీ శాండ్విచెస్ టేస్ట్ చేయడానికి రెడీ.